నల్లమల అడవుల్లో 150 ఏళ్ల నుంచి కనిపించని అడవి దున్న ఇప్పుడు మళ్లీ కనిపించింది. నెల రోజుల క్రితం ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలో అటవీ శాఖ అధికారులు దీన్ని గుర్తించారు. వెంటనే వీడియోలు ఫోటోలు తీసిన సిబ్బంది విషయాన్ని ఉన్నతాధికారుల వద్దకు తీసుకెళ్లారు. తాజాగా మళ్లీ అడవి దున్న చివరిసారిగా 1870లో కనిపించినట్టుగా అటవీ శాఖ రికార్డులు చెబుతున్నాయి. నాగార్జున సాగర్ శ్రీశైలం పులుల అభయారణ్యం ఆత్మకూరు రేంజ్ డిప్యూటీ డైరెక్టర్ సాయిబాబా ఇన్నేళ్ల తర్వాత అడవి దున్న కనిపించడం ఆశ్చర్యం కలిగించే విషయమన్నారు. పెద్ద పులులు, ఏనుగులు వంటి భారీ జంతువులు సుదూర ప్రాంతాలకు తరలి వెళ్లడం సాధారణం. కానీ ఈ అడవి దున్న మైదానాన్ని దాటుకొని నల్లమలకు చేరిందని అధికారులు చెబుతున్నారు. వేల కిలోమీటర్లు దాటుకొని అడవిలోకి రావడం అద్భుతం అంటున్నారు. అనుకోని అతిథి నల్లమలకు చేరడంపై అటవీ శాఖ అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో అడవి దున్న ప్రత్యక్షం కావడంతో జంతు ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే అడవి దున్న ఒక్కటే వచ్చిందా, లేకుంటే 5-6 అడవి దున్నలు కలిసి గుంపుగా వచ్చాయా అనే విషయంపై అటవీ అధికారులు ఆరా తీస్తున్నారు. అటవీ ప్రాంతంలో ట్రాప్ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం.